చూడండి గాయస్, ఇదే మన పత్తి మిల్ అనమాట. టుడే వ్లాగ్ మనం పత్తి మిల్లులోనే దిగుతాం. కొట్టిందా వస్తారన్న. సో గాయస్, ఈ వీడియోని కొంచెం అయితే క్లోజ్ చేస్తాం మనము. అన్నా వీడియో మా మస్తాన్ అనమాట. సేమ్ ఇంకొకడు ఉన్నాడే. ఇదే అన్నా, ఇలా ఎట్లా చేయాలంటే ఒక్కొక్క గాడిని మీరు మొదలే అడిగి పెట్టుకున్నారనమాట. అప్పుడే మీకు గాడిలు అయితే దొబ్బని తిస్తుంది. మీరు గాడీలు గీడీలు ఏమీ అడిగలేరు, ఊరికే వచ్చి దొబ్బతానంటే ఎవరు మీకు ఇయ్యారు గాయస్. ఫస్ట్ గాయస్ మీరు అర్లీగా రావాలి, ఎందుకంటే గాడీలో ఓపెన్గా ఉన్నప్పుడే మీరైతే దాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే గాయస్ వేరే వాళ్ళు పట్టుకున్న తర్వాత మీకైతే గాడీలు దొరకవు. అందుకే గాయస్ మీరు ఫస్ట్ అయితే రావాలి, ఏదో ఒకటి చేసుకోవాలి గాయస్. చూడండి గాయస్, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ బండిని అయితే పెట్టుకున్నా. ఎటువంటి దీన్ని అయితే నేనే దొబ్బాలి. వస్తాను అన్నా, ఈ బండి నన్ను దొబ్బుతానన్నా, ఈ బండి దొబ్బుతానన్నా. సో గాయస్ ఇలాంటి పార్షియాలిటీ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట. అందుకే గాయస్ నేను చెప్తున్నా, ఎవరికైనా కానీ దొబ్బాలని ఉంటే ఫస్ట్ రావాలి గాయస్. అందుకు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మన మస్తానే మనకి ఇవ్వట్లేదు అనమాట. ఇలాంటి పార్షియాలిటీ ఇక్కడ జరుగుతున్నాయి. సో గాయస్ ఇప్పుడు ఈ వీడియోని మనం ఇంకా కొంచెం లెంతీగా చూపిస్తాం. ఎక్కడే మీ అంతా ఏరియా అయితే కవర్ అవుతుంది ఇక్కడ. చూడండి సార్, గాయస్ ఇది మన సార్ అనమాట. అన్ని లెక్కలన్నీ ఇక్కడ ఇతనే రాసుకుంటాడు. ఇతనికి తెలుగు కన్నడ ఏం వచ్చట్లేదు, ఓన్లీ హిందీ గాయస్. భయ్యా హాయ్ బోలో. హాయ్ హాయ్. సో గాయస్ మనకైతే ఒక గాడి అయితే దొరికింది. ఇప్పుడు చూడండి, మనమైతే ఈ గాడిలో ఉన్నాము. ఇప్పుడు మనమైతే దీన్ని దొబ్బపోతున్నాం గాయస్. సో గాయస్ ఇప్పుడు పని అయితే వచ్చింది, వాళ్ళు దొబ్బన అంటున్నారు. సో గాయస్ ఇప్పుడు మనము మన పత్తి గాడిలు అంటే అన్లోడ్ చేసి వచ్చినాం అనమాట. నాను మన అన్న మస్తాన్ అనమాట కదనా. మరి ఇప్పుడు మన మస్తాన్ అన్న కొంచెం స్పీచ్ ఇస్తాడనమాట. వాడు కూడా కొంచెం మాట్లాడతాడంట. మస్తాన్ చెప్పన్నా, తింటివా లేదా అన్న? తింటివి లేదన్నా, జస్ట్ ఇంతేనా? ఏం షై ఫీల్ అవ్వదు చూడన్నా. ఇద్దరు సేమ్ ఉండరంటే మీరు నమ్మలేరు. ఇంకొకడు సేమ్ ఉండడు గాయడుగా. వాడు ఏంటికి వాడు సిగ్గుపడతాడు అనమాట. మనకు వచ్చిన సిగ్గు ఎక్కువ ఉండదు. చూడన్నా, అన్ని ఇట్లా ఖాళీ అయినాక ఫస్ట్ లోడ్ ఉండిందంటే ఒక కాట అవుతుంది, ఒక వెయిట్ అంటే దాన్ని ఇది చేస్తారు. అది మరి అన్లోడ్ అయినాక దాన్ని కూడా ఒక వెయిట్ చేస్తారనమాట. లోడ్ ఉంది ప్లస్ అన్లోడ్ మైనస్ వచ్చిందే మన పత్తిది వెయిట్ అనమాట ఇదంతా. సో గాయ్స్ ఇదే మన కాట అనమాట. దీని మీదే వెయిట్ చేస్తారు. ఫస్ట్ లోడ్ ఉన్నింది వెయిట్ చేస్తారు, ఆమెకి గాయస్ అన్లోడ్ ఉన్నింది కూడా వెయిట్ చేస్తారు అనమాట. దాంట్లో లోడ్ ప్లస్ మైనస్ అన్లోడ్ చేస్తే ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమి పత్తి వచ్చేస్తారు అనమాట. ఎంత ఉంటుంది వెయిట్ అనమాట. అన్నా ಎಷ್ಟು దూరం ఎంత పడతారన్నా? చూడండి గాయస్, మనం యాక్చువల్లీ మనము ఇక్కడ రాయచూరులో ఉన్నాం అనమాట. దానికే గాయస్ ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ మిక్స్ ఉంటాయి అనమాట. హిందీ, కన్నడ, తెలుగు అన్నీ నడుస్తాయి. సో అన్న ನಿಮ್ಮ ಹೆಸರು? ಲಕ್ಷ್ಮೀಕಾಂತ್. అనేనా? ಎಲ್ಲಿಂದ ಬಂದಿರ? ಕೂಡ್ಲೂರು. చూడండి గాయస్, ఇక
ఒక్కటే ఊరు నుంచి కాదు, ఏడాదిగల్లో వస్తారు. లేదంటే ఒక్కొక్కరు కల్మాల్ అని ఒక ఊరు ఉండదు, అక్కడ కూడా చాలా దూరం కలిసి వస్తారు గాయస్. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా కొన్ని గాడులు వస్తాయి. ఇక నమస్తే, హాయ్ ಹೇಳ್ರಣ. హాయ్. ಈ ವಿಡಿಯೋನ ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ರಣ ಎಲ್ಲರೂ. ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಶೇರ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ఓకే, థ్యాంక్స్ అన్న. సో గాయస్, ఇప్పుడు గాయస్ మనం ఈ కంపెనీలో ఉన్న ఒక మీకు ప్రెస్ అయితే చూపిస్తామన్నమాట. మీరు చాలా సార్లు రోడ్డు మీద మీరు చూసుండొచ్చు, లారీలతో ఇది లోడ్ అయితే వెళ్తూ ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను గాయస్, ఇవి ఏమైతే ఉన్నాయో ఎలా తయారవుతాయో నేను మీకు చూపిస్తా. వీటిని గాయస్ బేల్ అని అంటారు, బేల్. సో గాయస్, ఇప్పుడు మీకు మన బ్యాక్ కెమెరాతో క్లారిటీ వీడియోతో చూపిస్తా గాయస్. సో గాయస్, ఇది మీరు ఇంతవరకు ఏవైతే చూసారో ఈ ప్రాసెస్ ఎలా రెడీ అవుతుందంటే ఇప్పుడు చూసారుగా అలాగే రెడీ అవుతుంది అనమాట. ఈ బేల్స్ అన్నీ కామన్లీ మీకు ఓన్లీ ఒక బేల్ అయితే చూపిస్తాయి, ఎందుకని గాయస్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట అగైన్ అండ్ అగైన్. ఒక్క ప్రాసెస్ చూస్తే చాలు మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది. అదే ప్రాసెస్తో గాయస్ అన్నీ రెడీ అవుతాం అనమాట. సో గాయస్, ఇది అయిన తర్వాత గాయస్ మన గాడీలు కూడా అయిపోయినాయి అనమాట. అంతా ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనం ఇంటికి పోవాలి. సో గాయస్,
మన ప్రెస్లో ఇంతే గాయస్. చూద్దాం గాయస్, దీంట్లో ఇంకొక సెక్షన్ ఉంది, అక్కడ కనిపించవచ్చు. అది ఆ డ్రమ్ములు పెట్టారు కదా గాయస్, అక్కడ జిన్నింగ్ అయితే ఉంది. అక్కడ ఏమవుతుందంటే అవి సీడ్స్ ఉంటాయి కదా గాయస్, దాని బీజలు అవి ఒక సపరేట్ చేస్తుంది అనమాట, సెపరేషన్ చేస్తుంది. ఓన్లీ ద కాటన్ సపరేట్, మరి మన సీడ్స్ ఉండగా అది సపరేట్ చేస్తుంది అనమాట. సో గాయస్ ఇప్పుడు మనం పోదాం అనమాట. ఇది మన వీరేషన్ అనమాట గాయస్, అంతా ఈ కంపెనీకి ఇన్ఛార్జ్ ఉన్నట్ల అంతా మెయింటైన్ చేసుకుని పోతాడు అనమాట. వస్తానా? ఓకే. సో గాయస్ ఈరోజు మనకి పని త్వరగా ఖతమైందనమాట, ఎండ్ అయింది. దానికే గాయస్ ఈ వీడియోని మనం ఇందుకే స్టాప్ చేసేద్దాము. సో గాయస్ ఈ వీడియోని మనం ఇందుకే స్టాప్ చేసి మనం కలుద్దాం గాయస్ మన నెక్స్ట్ వీడియోలో. సో టేక్ కేర్, బాయ్ బాయ్ గాయస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.